లీటర్కి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది మనకి? ఇప్పుడే చెప్పాను, లీటర్ ప్రాఫిట్ అంటే 10 గేదెలు వచ్చాయి. 10 గేదెల్లో ఫస్ట్ హర్యానా నుంచి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా సరే మనకి 10 గేదెలు 12 లీటర్లు 10 లీటర్ ఇచ్చేది. ఫస్ట్ మంత్ ఏది ఇచ్చేది? ఫస్ట్ మంత్ ఒక రోజుకి 60 లీటర్లు 70 లీటర్లు 80 లీటర్లు. సో మన ఫస్ట్ మంత్ మార్కెట్ ఏం పెరిగిపోదు మనకి. సో ఫస్ట్ మన కేంద్రం పోస్తాం. ఫస్ట్ మంత్ మనకి ప్రాఫిటే రాదు. ఫస్ట్ మంత్ మనం వదిలేసుకోండి, ఓకేనా? ఫస్ట్ మన బర్రెలకి మన షర్ట్కి మెయింటెనెన్స్ వచ్చేస్తుంది లేదా మన ప్రాఫిట్ పక్కన పెట్టండి. సెకండ్ మంత్ మనం మార్కెట్లో మెల్లి మార్కెట్లోకి వెళ్తాం. సో మనకి ఒక అమౌంట్ కొద్దిగా అమౌంట్ మిగులుతుంది. సో థర్డ్ మంత్ ఇంకొద్ది మార్కెట్లోకి వెళ్తాం. సో మనం ఇంకొద్దిగా మిగులుతుంది. అంతేగాని మిల్క్ మనం 80 రూపాయలకి అమ్ముతాము, 100 లీటర్లు 2,40,000 2,40,000 అయితే 1,40,000 తీసేస్తాం, 1,00,000 మిగిలిపోతాం, డబ్బులు వేసేస్తాం అంటే పని అవ్వదు. అంత రాదు, వస్తుంది, దానికి టైం పడుతుంది. మన పెరిగే మిల్క్ ప్రొడక్షన్ బట్టి మనకు డబ్బులు జోబులోకి వస్తాయి తప్ప సడన్ గా మనకి